5-6 ఏళ్ల నుంచి మూతపడిన వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం జీవం పోసుకుంది. సాగునీటి పథకాలకు 15 కోట్ల రూపాయలను ఏపీ ప్రభుత్వం కేటాయించింది. అయితే చంద్రబాబు అంచనాల రూపకల్పనలో అధికారులు జాప్యం చేస్తున్నారు. ఖరీఫ్కు నీరు అందదేమో అని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఎన్టీఆర్ జిల్లా వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం మూలనపడి 6 ఏళ్లవుతోంది. గత వైసీపీ ప్రభుత్వంలో మోటార్లు మరమ్మతులకు నిధులు ఇవ్వలేదని, మోటార్లు తుప్పుపట్టి ఎందుకు పనికి రాకుండా పోతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. ఆయకట్టుకు సాగునీరు లేక పంటలు పండక అన్నదాతలు నష్టపోతున్నారు. కూటమి ప్రభుత్వం రాకతో వేదాద్రిపై అన్నదాతల్లో ఆశలు చిగురించాయి. రానున్న ఖరీఫ్ సీజన్కు నీరందించాలని అధికారులను ఆదేశించారు. కానీ ఆదేశాలను అమలు చేయడంలో ఐడీసీ అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. గడిచిన 5 సంవత్సరాల కాలంగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ₹1 కూడా నిధులు విడుదల చేయలేదు. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి ఈ ప్రభుత్వం వచ్చి కూడా 1 సంవత్సర కాలం జరుగుతున్నా కూడా ఎంపీ గారు, ఎమ్మెల్యే గారు, జగ్గేపేట నందిగామ శాసనసభ్యులు హామీ చేయడం సరిపోయింది. కానీ ఈ రోజు కూడా టెండర్లు పిలవడం, ఎన్నిక రావడం జరుగుతుంది. మొప్పాల గ్రామానికి P4 పథకం కింద చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు కూడా ఈ స్కీముకు సంబంధించి 15 కోట్ల రూపాయలు డబ్బులు వేస్తాము. ఈ ఎత్తిపోతల పథకానికి సంబంధించి 10 సంవత్సరాల పాటు కూడా మెయింటెనెన్స్ కొరకు ప్రైవేట్ ఏజెన్సీ నియమిస్తాను అనేటువంటి హామీ ఇవ్వడం జరిగింది. ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ వండర్ఫుల్, బ్రహ్మాండంగా ఉంది అనుకున్న ఆ రోజు చప్పట్లు కొట్టాము. కానీ ఇప్పుడు రెండు నెలలు కలిసినా కూడా ఇంత మట్టికి కూడా అధిగతి లేకుండా పోయింది. ఈ ఏపీ ఐడీసీ డిపార్ట్మెంట్కి, ఎన్ఎస్సీ డిపార్ట్మెంట్కి, ఈ 2 డిపార్ట్మెంట్లకి జరుగుతున్నటువంటి ఆధిపత్య పోరు మధ్య రైతుల జీవితాలు బలైపోతున్నాయి. ప్రత్యేకించి రైతులతోటి ఏపీ ఐడీసీ డిపార్ట్మెంట్ తోటి ప్రత్యేకించి ఒక సమావేశం ఏర్పాటు చేసి ఈ స్కీములో ఉన్నటువంటి లోపాలు ఏంటో ఇప్పటికైనా బయటపెట్టి దీనికి సంబంధించిన రీడిజైన్ చేసి ఈ స్కీమ్కి ఒక శాశ్వతమైన పరిష్కార మార్గం చూపించవలసిందిగా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం కోరుతుంది. ఇదిలా ఉంటే వేదాద్రి వద్ద కృష్ణానదిపై ఈ పథకాన్ని ఫేజ్ 1, ఫేజ్ 2గా ఏర్పాటు చేశారు. దీని ద్వారా 17 ఎకరాలకు సాగునీరు అందుతుంది. జగ్గేపేట నియోజకవర్గంలో 3 గ్రామాలకు, నందిగామ, చందర్లపాడు మండలాల్లో 32 గ్రామాల పరిధిలోని రైతులకు సాగునీరు రావడంతో సస్యశ్యామలమైంది. కొన్నేళ్ల పాటు దిగ్విజయంగా పనిచేయడం లేదు. దీంతో ఎన్ఎస్పీ ఆయకట్టు చివరిలో ఉన్న బండిపాలెం హెడ్ రెగ్యులేటర్ దిగువనున్న కంచెల, ఏటూరు మేజర్ కాలువల ఆయకట్టుకు సాగునీరు సరఫరా అవుతుంది. గత తెలుగుదేశం ప్రభుత్వంలో అప్పటి జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు 550 కోట్ల రూపాయలు మంజూరు చేశారు. మోటార్లు మరమ్మతులు చేయించి అందుబాటులో ఉంచారు. అనంతరం వైసీపీ ప్రభుత్వం రావడంతో ఈ పథకంపై చిల్లి గవ్వ కూడా కేటాయించలేదు. క్రమంగా 4 మోటార్లు మరమ్మతులు చేయలేదు. కూటమి ప్రభుత్వం రాగానే ఈ పథకం మరమ్మతులకు ఏపీ ఐడీసీ అధికారులు 1220 కోట్ల రూపాయలతో అంచనాలు రూపొందించి ప్రభుత్వానికి పంపించింది. నాబార్డు ద్వారా నిధులు మంజూరు చేయాలని నందిగామ, జగ్గేపేట ఎమ్మెల్యేలు తంగిరాల సౌమ్య, శ్రీరామ్ తాతయ్య సీఎం చంద్రబాబును కలిసి కోరారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వంలో కూడా ఈ 5 ఏళ్లు నీటి రంగానికి అసలు ప్రాధాన్యత ఇవ్వలేదు. ఆ తర్వాత మొన్న ఎన్నికల్లో 2024 శాసనసభ ఎన్నికల్లో ఈ మన విజయవాడ పార్లమెంటు ఎంపీ చిన్ని గారు కానివ్వండి, నందిగామ శాసనసభ్యురాలు సౌమ్య గారు, అదేవిధంగా జగ్గేపేట శాసనసభ్యులు తాతయ్య గారు, వీళ్ళు ముగ్గురు కూడా ఎన్నికల్లో ప్రచారం చేసే సందర్భంలో అనేక గ్రామాల్లో మేము అధికారంలోకి వస్తే వేదాద్రి ఎత్తిపోతల పథకం మొదటి ప్రాధాన్యతగా పూర్తి చేస్తామని చెప్పడం అనేది జరిగింది. రైతులు కూడా నమ్మి ఓట్లేశారు. కానీ గవర్నమెంట్ వచ్చే సంవత్సరం అయినా కానీ ఇంతవరకు ₹1 కూడా విడుదల చేసినటువంటి పరిస్థితి లేదు. ప్రభుత్వం ఇచ్చిన హామీ ఏదైతే ఉందో ఎన్నికల్లో వేదాద్రి ఎత్తిపోతల పథకాన్ని తక్షణం 15 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసి యుద్ధ ప్రాతిపదికన మరమ్మతులు చేపట్టాలని చెప్పి ఆంధ్రప్రదేశ్ కౌలు రైతు సంఘం తరపున మేము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని ఎడల రాబోయే కాలంలో మేము పోరాటాలు నిర్వహిస్తామని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉంది. అయితే వచ్చే ఖరీఫ్ కల్లా సిద్ధం చేస్తే అన్నదాతలకు సాగునీటి సమస్య తీరుతుంది. ప్రస్తుతం ఎన్ఎస్పీ నీరు దిగువకు రాకపోవడం వల్ల గత 5 ఏళ్లుగా రైతులు సాగునీటికి అష్టకష్టాలు పడుతున్నారు. ఎత్తిపోతల పథకం పూర్తిగా మూతపడిపోవడంతో మోటార్లు, ఇతర సామాగ్రి పాడైపోతున్నాయి. విద్యుత్ సరఫరా, సబ్స్టేషన్ సైతం కంప చెట్లలో కల్పించలేని స్టేషన్ సామాగ్రి దెబ్బతింటుందని రైతులు వాపోతున్నారు. అదేవిధంగా కొన్నాళ్ల పాటు ఉంచితే పరికరాలు పనికిరాకుండా పోతాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దానికి వచ్చి చూసిన వాళ్ళు లేరు, ఎస్టిమేషన్ వేసిన వాళ్ళు లేరు. అసలు దీని సంవత్సరానికి 100 కోట్లు నష్టపోతున్నాం. దానికి ఇచ్చేది 15-20 కోట్లు. 15-20 కోట్ల కోసం 100 కోట్లు నష్టపోతున్నాం. పెద్ద ఎన్నో చేస్తున్నారు. కానీ ఇసుమట్టి 15 కోట్లు 20 కోట్లు ఇచ్చి రైతులను ఆదుకోవడానికి తెలియలేదు. అయాల మట్టికి కేసీఆర్ చిన్ని గారు అసలు ఊరూరా తిరిగారు. గాంధీ సెంటర్లో మీటింగ్ పెట్టి ఫస్ట్ ప్రయారిటీ మాది వేదాద్రి స్కీమ్ అని మాట్లాడారు.
ఆ మాట్లాడిన మాటలు కూడా ఇంత మటుకు ఎవరు అడిగినా కూడా అవుతుంది చేతనం అంటున్నారు ప్రభుత్వాలు ఏ చెబుతున్నారు కానీ ఎవరు అడిగినా కూడా శాంక్షన్ అవుతుంది చెబుతున్నారు కానీ వచ్చి ఎస్టిమేషన్ వేసి దానికి తిరిగి చూసి ఎన్ఎస్పీ వాళ్ళు కనుక్కొని ఎవరైనా వచ్చారంటే ఇంత మటుకు ఎవరు రాలేదని మాకు అడిగిన చెబుతున్నారు. పనిచేస్తే రైతులకు అందరికీ ఉపయోగపడేటట్టు ఉండాలా ఏ గవర్నమెంట్ అయినా, దాని గురించి నేను మాట్లాడుతున్నాను. కంపల్సరీగా చేసి పెట్టాలని గవర్నమెంట్ని అభ్యర్థిస్తున్నాను. మరి అధికారులు తీరు మార్చుకుంటారా? వేదాద్రి కంచెల ఎత్తిపోతల పథకం జీవం పోసుకుంటుందా? మరమ్మతులు చేసి రానున్న ఖరీఫ్ సీజన్కు నీరు అందిస్తారో లేదో వేచి చూడాలి.